ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టిజన్ కార్మికులు 20,000 మంది ఆర్టిజన్ కార్మికులు వాళ్ళను రెగ్యులర్ పోస్టుల్లోకి విలీనం చేయాలని చెప్పేసి విద్యుత్ సౌధకు వేలాదిగా తరలినటువంటి ఈరోజు ఆర్టిజన్ కార్మికులను యాజమాన్యము ప్రభుత్వము మొండి వైఖరితో అడ్డుకోవడము మాస్ అరెస్టులకు పాల్పడడం అనేది తీవ్రంగా ఖండించే చర్య. ఈ రోజు మేము పెద్ద గొంతమ్మ కోరికలు ఏం కోరట్లేదు, కేవలము మమ్మల్ని రెగ్యులర్ పోస్టుల్లోకి విలీనం చేయాలని నానా రకాలుగా వివిధ ఉద్యోగుల పోస్టుల్లో మేము కన్వర్షన్ చేయాలని కోరుతున్నాం. ఎన్నో రకాలుగా ఆర్టిజన్ కార్మికులు ఈనాడు నానా విధమైనటువంటి దౌర్జన్యానికి దోపిడీకి గురవుతున్న యొక్క ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ పోస్టులో కన్వర్షన్ చేయాలని మాత్రమే మేము ఈ యొక్క డిపార్ట్మెంట్ ను ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి ఈ యొక్క 20,000 మంది ఆర్టిజన్ కార్మికులకు గౌరవ ముఖ్యమంత్రి గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు ఇంతకు ముందు అధికారంలోకి రాకముందు ఏదైతే హామీ ఇచ్చారో పాదయాత్రలో ఆ యొక్క హామీకి కట్టుబడి ఆర్టిజన్ కార్మికులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి రెగ్యులర్ పోస్టుల్లోకి కన్వర్షన్ చేయాలని కూడా ఈ రోజు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు 7 సంవత్సరాల కింద 23,000 మందిని కాంట్రాక్టర్స్ కింద తీసుకున్నారు. కాంట్రాక్టర్స్ నుంచి ఆర్టిజన్ తీసుకున్నారు. మేము ఇప్పుడు కన్వర్షన్ అడుగుతుంటే ఆర్టిజన్ అయ్యి ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది. ప్రమోషన్ లేదు, లీవ్స్ లేవు, బెనిఫిట్స్ లేవు. మాకు ఇప్పుడు ఎలాంటి ఆర్థిక పాలన పడదు. కన్వర్షన్ మనం అడుగుతుంటే కూడా మొండి వైఖరి వహిస్తున్నారు డిపార్ట్మెంట్ అండ్ మేనేజ్మెంట్. కరెక్ట్ కాదు, ఇది అసలు కరెక్ట్ కాదు. మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ముచ్చట చాలా పెద్ద ఎత్తున పోరాటానికి ముందుకు పోతామని మనం చేసుకుంటాం. థ్యాంక్ యూ. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నాము 2006 నుంచి ఇప్పటి వరకు కూడా మాట్లాడు 2006 నుంచి ఇప్పటి వరకు కూడా చేస్తున్నాము. మాకు ఇప్పటికంటే ఆ కాంట్రాక్ట్ విధానం ఉన్నప్పుడు బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరు చెప్పుకోలేని బాధ. అప్పుడు కాంట్రాక్ట్ థర్డ్ పార్టీ విధానంలో ఉన్నప్పుడు మేము కాంట్రాక్టులతో కొట్లాడి ఏజెంట్లతో కొట్లాడి మేము జీతాలు 6 నెలలుగా తీసుకున్నాం. గత ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అప్పుడు మేము కొట్టడం వల్ల అప్పుడు ఇట్లా సమ్మె నోటీస్ చేయడం వల్ల మాకు స్టాండింగ్ ఆర్డర్ అని ఒక ఆర్టిజన్ 1947 ఇంగ్లీష్ పదం ఒక ఆర్టిజన్ అనే పదం వచ్చి మమ్మల్ని అక్కడ కూడా చేసారు 2015లో. ఇప్పుడు 2017 నుంచి ఇప్పటి వరకు మాకు 20 సంవత్సరాలు మేము ఈ డిపార్ట్మెంట్ లో పనిచేయబట్టి 2017లో మాకు ఆర్టిజన్ పదం పెట్టి కన్వర్షన్ చేసిండు. అప్పటి నుంచి ఎలాంటి బెనిఫిట్స్ లేవు, అసలు ఇంక్రిమెంట్ లేవు, టీఎల్ లేవు, డిఎల్ లేవు. ముసలిలో అయిపోతున్నారు, ఇంకా ఒక ఇంక్రిమెంట్ అయిపోతున్నారు. 23,000 మందిలో ఒక 3,500 మంది చనిపోయారు, 19,500 మంది ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రస్తుతం పవర్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా పాదయాత్రలో ఆయనకు మేము నిమ్మరణ ఈ విద్యుత్ సంస్థ నుంచి ఆర్టీజీ నుంచి మా ప్రభుత్వం రాగానే మీకు తొలి సంతకం మీదే పెడతాము, మీ బాధలు మాకు చేస్తారని డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిండు అసెంబ్లీ సాక్ష్యం కూడా మీ ఆర్టిజన్ సమస్యలు మాకు తెలుసు, మా ప్రభుత్వం వచ్చినాక మీకు ఖచ్చితంగా మీకు కన్వర్సేషన్ చేయాలి, ఐటీఐ ఉన్న వాళ్ళకి చేయలేము, డిప్లొమా ఉన్న వాళ్ళని సబ్మిట్ చేస్తామని చెప్పేసి అన్ని వాదనలు ఇచ్చిండు. అయినా కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి సంవత్సరం అయిపోయింది కాబట్టి మేము శాంతి తగ్గుకున్నాము. ఇప్పుడు మాకు ఏమైనా ట్రేడ్ యూనియన్ 11.4 ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి, కానీ ఒక్క నాయకుడు మాకు మద్దతు చేస్తాడు. వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు, మాకు అవసరం మేము ఏదైనా టెంపరీ ఉన్నాం. మేము అప్పుడు కేసీఆర్ ఏం చేసాడు, మీకు మొత్తం 23,000 మంది పర్మనెంట్ అని చెప్పిండు, ఎవరిని పర్మనెంట్ చేయలేడు. మేము సాయం లాగిపోయినాం. ఇప్పుడు ఆ సామాన్య చేయండి అని చెప్పేసి మేము ట్రేడ్ యూనియన్ల చుట్టూ తిరిగితే వాళ్ళు పర్మనెంట్ వాళ్ళు ఒక్కొక్కరికి 2 లక్షలు 3 లక్షల జీతాలు 20 ఏళ్ళ నుంచి చేస్తే 15 వందల నుంచి ఇప్పుడు 25 తీసుకుంటున్నాం. మేము 1,000 రూపాయల 1500 నుంచి చేసాం. జీతాలు టైం కోసం 2017 నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఒక బెనిఫిట్స్ లేవు. మాకు ఇప్పటికి మేము పిట్టులాగా రాలిపోతున్నాము, కరెంట్ స్తంభాల మీద కాలిపోయి చచ్చిపోతున్నాం, అయినా మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు. మాకు ఇప్పుడు మీ గవర్నమెంట్ అడగడం ఏంటంటే మాకు ఏ ట్రేడ్ యూనియన్లు కూడా మాకు సపోర్ట్ చేస్తలేమని చెప్పేసి ఓన్లీ ఆర్టిజన్స్ మేము కార్మికులమే ఒక జేఏసీగా ఏర్పడి మేము మాకు ఎవరు సపోర్ట్ చేస్తలేరు, ఎవరు చేస్తలేరు అని చెప్పేసి మేము అందరికీ ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్నటువంటి అనుమతి ఇవ్వటువంటి 327 కూడా మేము బతిమాడినాం, 11.4 ట్రేడ్ యూనియన్లుగా బతిమాడినాం. అయినా వాళ్ళు నిమ్మకు నీరెక్కినట్టుగా మేము కూడా ఊర్లలో మేము కూడా ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసినాం, గెలిపించినాము. ఆ గవర్నమెంట్ సరిగా చేయలేదు కాబట్టి గవర్నమెంట్ చేసిన అనుకున్నాము, ఈ గవర్నమెంట్ చేస్తలేదు. అధికారులు మీరు ఈ కొద్ది రోజుల్లో మీరు ఎప్పుడైనా కలిసారా? అధికారులు కాదు, ఇదే 3 నెలల జేసీ ఏర్పడి మిలిటరీ కాంపౌండ్ లో 15,000 మందితో ధర చేసినాము. శాంతియుత ర్యాలీ శాంతిగా అక్కడి నుంచి వరంగల్ పోయినాము అక్టోబర్ లో.
వరంగల్ 15,000 మందితోటి. ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఇందిరా పార్క్ హైదరాబాద్ 12-13,000 మంది ఇందిరా పార్క్ శాంతియుతంగా నిరసన ధర్నా చేసినాము. ఇక్కడ కూడా మేము సమ్మెకు రాలేము ధర్నాకు. మళ్ళా ప్రతి జిల్లా లోపల సర్కిల్ ఆఫీస్ లో ముంగట రిలే నిరాహార దీక్ష చేసినాం. ఎట్లా చేసామంటే శాంతియుతంగా మౌనంగా 5 రోజులు. లాస్ట్ మళ్ళా బస్ యాత్రలోకి పోయినా. మళ్ళా ఇప్పుడు కూడా మేము సార్ శాంతియుతంగా మెమోరాండం చేయడానికి మేము మాకు న్యాయం చేయండి అని చెప్పేసి అడగడానికి వస్తే పోలీసులు కుక్కలను కొడుతున్నారు. డీసీఎం లో లారేసాడు. మేము పాపాలు చేసామా, మేము వైరు దొంగతనం చేసామా, లేకపోతే అడ్డం వల్ల కొట్టామా, లేకపోతే మేము ఏం చేయము, ఏం తప్పు చేసామని మేము ఈ డిపార్ట్మెంట్ లో పనిచేసుకుంటే ఒక్కరికి 2 రూల్సా పర్మనెంట్ గా ఒకదారే టెంపరీ ఒకదారా. మేము ఎన్ని రోజులు చేయాలా? నెక్స్ట్ తెలుగు కథ వేసుకున్నాము. సమాన పనికి సమాన వేతనం వస్తలేదు. ఏడుందని చెప్పు. 2007 లోపల 1000 రూపాయలు జీతం తీసుకుంటే 17 నుంచి మాకు ఆర్డర్ చేసిండు. ఏం తప్పు చేసామని మేము ఈ డిపార్ట్మెంట్ లో పనిచేసుకుంటే ఒక్కరికి 2 రూల్సా పర్మనెంట్ గా ఒకదారే టెంపరీ ఒకదారా. మేము ఎన్ని రోజులు చేయాలా? నెక్స్ట్ తెలుగు కథ వేసుకున్నాము. సమాన పనికి సమాన వేతనం వస్తలేదు. ఏడుందని చెప్పు. 2007 లోపల 1000 రూపాయలు జీతం తీసుకుంటే 17 నుంచి మాకు ఆర్డర్ చేసిండు రెగ్యులర్ గా. అప్పటి నుంచి మాకు ప్రతి నెల 1-2 వస్తున్నాయి. 7 నుంచి 2017 నుంచి ఇప్పటి వరకు 8 సంవత్సరాల నుంచి మాకు ఒక బెనిఫిట్ లేదు. ఇప్పటి వరకు ఏం చేస్తారు మేము? ఎక్కడ వాళ్ళు ఏమని చెప్పుకోవాలి? పిల్లల మీద మేము తప్పు చేశామా? మేము ఈ బిడ్డలేమో ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తారని మేము ఇక్కడికి వచ్చినా. మేము శాంతియుతంగా మేము కొట్టడానికి రాలే. మేము ఆడ కుక్కలు కొడుతున్నారు. ఆ లాగులంగులు జిండిపోతున్నాయి. డిసైన్లు వేస్తున్నారు. ఏం తప్పు చేశామని మేము ఈ సంస్థలో పనిచేసి మేము ఈ సంస్థకు మేము ధర్మంగా న్యాయంగా పనిచేసుకుంటూ చాలా జీతాలతో మేము పనిచేస్తే ఎప్పటికున్నా మాకు న్యాయం జరుగుతుందని ఈ డిపార్ట్మెంట్ నమ్మకం పెట్టుకుని వేరే డిపార్ట్మెంట్ లో ఉద్యోగస్తులు మేము పనిచేసుకున్నాం. మేము అలాంటి ఈ రోజు మమ్మల్ని ఇంత ఘోరంగా చేస్తారా? మమ్మల్ని కుక్కలు పిట్టలు కొడతారా? కుక్కలు కొడతారా? మమ్మల్ని ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వానికి? మమ్మల్ని కన్వర్షన్ చేయాలి. మాకు ఐటీఐ చేయాలి. ఎందుకంటే మేము చచ్చిపోతే మేము ఏ స్తంభాల మీద ఎక్కడ చచ్చిపోతే మా భార్య పిల్లల బెనిఫిట్ అవుతారు. మాకు డిమాండ్ మాకు కన్వర్షన్ కావాలి. మాకు ఇప్పటి వరకు అలా చనిపోయిన వాళ్ళకి ఏం లేదా ప్రభుత్వం నుంచి? ఏం లేదు. ఎవరు అడిగినట్టు దిక్కులేదు. ఎవరికి ఏమి ఇచ్చాడు? నా సరే చేసాడు 12 ఏళ్ళు. ఇప్పుడు నేను జోగిపేట డీజిల్ వేస్తాను. నేను నా సరే చేసాడు 12 ఏళ్ళు. ఆయన చనిపోయాడు. వాళ్ళ భార్యకి ఇప్పుడు ఉద్యోగం లేదు. ఎట్లా అడిగేటోడు లేదు, దిక్కులేడు. ఎవరు చెప్పుకోవాలి చెప్పు? ఏం తప్పు చేసాం సార్ మేము ఈ డిపార్ట్మెంట్ లో? మేము సేవ చేయడం మా తెల్లన్నాక పొద్దున్నాక అడిగిన డ్యూటీ చేస్తాం. మేము పాము బుట్టాబుడే చేస్తాం. మేము ఇంటికి పోయినా తెలియదు 4 రోజులు డ్యూటీ చేస్తాము. 10 రోజులు డ్యూటీ చేస్తాము. ఇంటికి పోయినామంటే మాకు నిద్ర ఉండదు, కంటికి నిద్ర ఉండదు. కరెంట్ పోతే ఏమవుతుందో కన్జ్యూమర్తో బాధ, ఆఫీసర్ తోటి బాధ, ఇంటికాడ భార్య పిల్లలతో బాధ, మా డాడీకి రాకపోయా, మా కొడుకుకి రాకపోయా చేసి అమ్మాయిలతో బాధ. ఇన్ని సేవలు చేస్తే మాకు ఈ రోజు మాకు కనీసం గేట్ దాకా రాణిస్తలేదు. మాకు ఏం చేయాలి చెప్పు? ప్రభుత్వం అన్న మాట ఆ రోజు నిండు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ మాట చెప్పాడు ఆ మాట నిలబెట్టుకోవాలి ఖచ్చితంగా. మళ్ళీ బట్టి విక్రమార్క గారు కూడా ఉప ముఖ్యమంత్రి ఇప్పుడున్న పవర్ మినిస్టర్ కూడా ఖమ్మంలో పాదయాత్రలో ఆయన మేము అనిపించినాం. ఇన్ని మాటలు ఇచ్చినాక కూడా మేము సరే కొత్త గవర్నమెంట్ వచ్చిందిలే చేస్తలే అనుకుంటాం. ఇప్పుడు ఏమంటున్నాం మేము? ఒక వినతి పత్రము, అయ్యా మాకు న్యాయం చేయండి, మీరు ఇచ్చిన వాటిలో పెట్టుకోండి అని అడుగుదామని వస్తే మేమేదో దొంగల్లాగా ఏదో స్వతంత్రం తెచ్చుకున్నామా బ్రిటిష్ తోటి, కానీ వీళ్ళతో మాట ఏకట్టట్లేదు. మేము ఇప్పటికైనా మా డిమాండ్ ఏంటంటే మేము ఈ సమ్మె కాదు, మాకు ఏం కాదు, శాంతియుతంగా వచ్చి మేము ఇక జెన్కో వాళ్ళ ట్రాన్స్ఫర్ సీఎండీలో కలవడానికి అయ్యా మాకు కన్వర్షన్ చేయండి, మా పిల్లలు మా భార్య పిల్లలను వాళ్ళకి న్యాయం చెప్తామని చెప్పేసి మాట్లాడడానికి వచ్చింది. దానికి ఎత్తుకుంటున్నాడు భయపడి ఏం చేస్తాం చెప్పండి? ఏం తప్పు చేసినామని చెప్పండి. నాకు రాత్రి మా ఇంటికాడ ఇక్కడ మంది పోలీసులు అక్కడ మంది పోలీసులు చూపిస్తాం, వీడియోలు చూపిస్తాం. మేము ముందస్తు అరెస్టులు కూడా చేశారు. పర్మిషన్ తీసుకోలేరు అన్న? తీసుకున్న పర్మిషన్ రాదు, 3 రోజుల క్రితం పర్మిషన్ వచ్చింది మాకు. మేమేం తప్పు చేస్తున్నామని మేము దిగ్భ్రాంతి చేసి మేము చేస్తున్నామా? పర్మిషన్ ఇచ్చారు మీరే, మళ్ళా మీరు మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మా ఇంటికి రాత్రి 5 గంటలకే పోలీసులు పోయి కూర్చున్నారు. ఒక లుంగుల మీద లాగుల మీద పెళ్ళ పక్కన కొన్ని ఇలాంటి గవర్నమెంట్ ఆమె తెచ్చుకున్నది. ఆ గవర్నమెంట్ కరెక్ట్ చేయలేదు నాకు అని చెప్పేసి ఈ గవర్నమెంట్ మేము మద్దతు చేసినా, మేము గెలిపించుకున్నాం. ఈ గవర్నమెంట్ చేస్తే మేము ఎక్కడ చెప్పండి? మేము రేపు ముందు కూడా
మా న్యాయమైన డిమాండ్ చేయకపోతే భవిష్యత్తులో కూడా మేము ఏం చేయాలో అది మాకు తెలుసు. మేము ముందు ఎలక్షన్స్ వస్తాయి, ఇంకా ఏమైనా వస్తాయి, మేము దేనికైనా సిద్ధంగా రెడీ ఉన్నాం. దేనికైనా కాకపోతే ఈ ప్రభుత్వం న్యాయం చేస్తారని మాకు ఒక నమ్మకం ఉన్నది. వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని మాకు నమ్మకం ఉంది. కాబట్టి శాంతియుతంగా మేము పోరాడుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఇస్తుంది మీ మీడియా ద్వారా తీసుకుపోయి నాకు న్యాయం చేయాలని, మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలని మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జేఏసీగా ఏర్పడి అనేక దఫాలుగా ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. టీఎస్ఎస్పీడీసీల ముందు కూడా 10,000 మందితో ధర్నా చేసినాము. ఎన్పీడీసీల వరంగల్లో కూడా 15,000 మందితో ధర్నా చేసినాము. తర్వాత ఇందిరా పార్క్ కాడ విలీనీరా దీక్షలు చేసినాము. జీపీఆర్ చేసి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మేము ప్రభుత్వానికి తెలిసేటట్టు ఆల్రెడీ బట్టి విక్రమార్క గారికి కూడా లెటర్ కూడా ఇచ్చినాం. 3 రోజుల క్రితం కూడా మేము ఇక్కడ ధర్నా చేస్తామని చెప్పేసి మన ట్రాన్స్కో సీఎండీ అయితేనేమి, జెన్కో సీఎండీ అయితేనేమి, మన ఎస్పీడీసీఎల్ సీఎండీకి అయితేనేమి లెటర్లు ఇచ్చినాము. అయినా కూడా ఇక్కడ ప్రశాంతంగా మేము ఏదో లోపల చేసేసి వాళ్ళకి మా వినతి పత్రం ఇద్దామని చెప్పి మేము వస్తే ఇక్కడ అక్రమంగా అరెస్టులు చేసేసి ముందస్తుగా రాత్రి కూడా కొంతమందిని మాదనపేట పిఎస్లో అయితేనేమి, ఆడ మన కేటీపీఎస్ భద్రాచలం భూపాలపల్లిలో కూడా అరెస్టులు చేసేసి ముందస్తుగా నాయకులను అందరినీ హౌస్ అరెస్ట్ చేసేసి చాలా మంది ఉంచారు. అయినా ఇటువంటి దారుణమైన పరిస్థితి మేమైతే ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే మేము ఇంత గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చాలా మందితో మేము ధర్నాలు చేసినాము. లోపలికి వచ్చేసి విద్యుత్ సోదరుల ప్రశాంతంగా శాంతియుతంగా మేము ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి విన్నవించినాం. కానీ ఈ విధంగా అయితే ఎప్పుడు ఈ అరెస్టులు చూడలేదు. మేము ఈ ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మా యొక్క న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము వచ్చాం తప్ప మేమైతే ఎటువంటి ఇది చేసి మేము ఇక్కడికి రాలేదు. మీరు మల్లు బట్టి విక్రమార్క గారికి గమనికి ట్రై చేసి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని 23,000 మందిని మేము ప్రభుత్వంలో రాగానే మేము అందరినీ ఎంకరేజ్ చేస్తాము. కేసీఆర్ మోసం చేసిండు, నేను చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది పాదయాత్ర సందర్భంగా. ఇప్పటికి కూడా మాకు సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి ఇంతవరకు మా సమస్య మీద ఎలాంటి పనులు లేదు. మేము మిట్కాంలో ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్పీటీసీలో ధర్నా చేయడం జరిగింది. మేము శాంతియుతంగా నిరసన కూడా తెలపడం జరిగింది. కానీ ఈ రోజు మమ్మల్ని ఇంత నిర్బంధం పెట్టి పోలీసులతోటి 23,000 మందిని మమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ అరెస్ట్ ఖండిస్తున్నాము. రేపు ఒక్కరిద్దరు కాదు, 23,000 మందిని ఇవాళ డిపార్ట్మెంట్ మొత్తం మమ్మల్ని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందంటే మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తోటి మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు మాకు అధికారంలో తీసుకొచ్చి తెలుసు. మన అధికారం నుంచి దించడం కూడా మాకు తెలుసు. ఈ రోజు మా 24 గంటల కరెంట్ ఇస్తామంటే ఆర్టిజన్ కార్మికులు ఈరోజు ఆర్టిజన్ కార్మికులు వర్షంలో ఎండలో ఆర్టిజన్ కార్మికులు పనిచేయడం జరుగుతుంది. అలాంటి ఆర్టిజన్ కార్మికులను మేము ఏమడుతున్నాం, ఇవరకు మా ఇంటి సమస్యలా ఎలాంటి రూల్స్ ఉన్నాయో అవే రూల్స్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నాము. మేము కొత్తగా మేము సీఎం పోస్ట్ మాకు కావాలని చెప్పి మేము అడగట్లేదు. మాకు రెగ్యులర్ పోస్ట్ లో కన్వర్షన్ చేయండి. ఏది మన రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా భారం మనది. మాకు ఉన్న జీతాల మీద ఇదే పోస్టులను అప్పుడు ఐటీ చేసిన వాళ్ళు చేయడంగా, అదేవిధంగా మాకు చేసిన వాళ్ళను మాకు ఏదే బీటెక్ చేసిన వాళ్ళు సభ్యులుగా ఆ విధంగా తీసుకోమని చెప్పి మేము అడగడం జరుగుతుంది. మా న్యాయమైన డిమాండ్లు ఏది వెంటనే ఒప్పుకోవాలి, లేకుంటే మా ఏది మా టీఏసీ జేఏసీ రాష్ట్ర పిలుపు మేరకు చలో హైదరాబాద్ లో భాగంగా మేము ఆదిలాబాద్ సుమారుగా 250 కిలోమీటర్ల నుంచి సుమారుగా 150 మంది అక్కడ నుండి రావడం జరిగింది. మా బాధలు ఇప్పటికి కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా గత 3 నెలల నుంచి రిలే నిరాహార దీక్షలు కావచ్చు, ఎస్పీడీసీఎల్ ముట్టడి కావచ్చు, ఎన్పీడీసీఎల్ ముట్టడి కావచ్చు, ఎన్నో రకరకాల కార్మికుల సమస్యలపైన రోజు రోడ్డు పైన కొనసాగిస్తున్న ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క గాని మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మా సంస్థలో 19,500 మంది కార్మికులం ఇప్పటికీ కూడా పరిశ్రమలకు, వ్యవసాయానికి, గృహావసరాలకు, ప్రతి దానికి గృహ అవసరాలకు మొదలు అంటే ఈ రోజు కరెంటు లేకుండా ఒక నిమిషం లేని పరిస్థితుల్లో ప్రజలకు మేము వెలుగునిస్తూ ఈ రోజు మేము సబ్స్టేషన్లో పనిచేస్తూ చీకటిమయంలో జీవితాలను గడుపుతున్నాం. కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం. ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే, ఇప్పటికైనా మా సమస్యలు ఒకటే, ప్రభుత్వం దయతలచి బట్టి విక్రమార్క గారు మమ్మల్ని 19,500 మందిని ఏకతాటి మీద ఏపీఎస్సీబీ రూల్స్ ఇచ్చుకుంటూ స్టాండింగ్ ఆర్డర్ను రద్దు చేసుకుంటూ విద్యార్హతలను బట్టి ఎవరైతే కన్వర్షన్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. దయచేసి లేని పక్షంలో ఇప్పటికైనా మీరు స్పందించని ఎడల
మెరుపు సమ్మెకు దిగడానికి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులందరం 19,500 మంది ఏకతాటి మీద మెరుపు సమ్మెకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఎట్లా మీరు అంటే ప్రభుత్వం ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా మీకు? అంటే ఎలాంటి ఫెసిలిటీ ఉన్నాయి? ప్రమాదవశాత్తు అంటే 24 గంటలు మాకు మ్యాన్ పవర్ లేకుండా సబ్ స్టేషన్ లో ఒక్కరు ఇద్దరు కొన్ని మారుమూల ప్రాంతాల్లో అయితే ఇద్దరిద్దరే విధులు నిర్వహిస్తారు. అక్కడ రాత్రిపూట ఏం జరుగుతుందో తెలియదు. పాములు, తేళ్లు ఏదో కుట్టి మళ్ళీ అలాగే కరెంటు ప్రమాదవశాత్తు చనిపోయినా కూడా కుటుంబానికి ఎలాంటి బెనిఫిట్స్ ఇయ్యరు. కుటుంబాల్లో విద్యార్హతలు డిగ్రీ బీటెక్ చేసి ఉన్న పిల్లలకు కూడా వాళ్ళకి అది కాకుండా ఓన్లీ ఆర్టిజన్ గ్రేడ్ 4 మాత్రమే ఇస్తారు. అంటే చదువు ఉండి కూడా ఒక సంస్థలో పనిచేస్తున్న వారికి ఒకటే రూల్ ఉండాలి. కానీ ఏ భారతదేశంగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా విద్యుత్ సంస్థలో 2 సర్వీస్ రూల్స్ ఉన్నాయి. ఇది ఎక్కడ లేదు, ఏ రాజ్యాంగంలో లేదు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, ఆర్టిజన్స్ కన్వర్షన్ చేయాలి. 3 నెలల నుంచి పోతపట్ల ఈ రోజు ప్రభుత్వము అమలు చేస్తున్న గృహజ్యోతి కావచ్చు, వ్యవసాయం కావచ్చు, గృహ అవసరాల కోసం కావచ్చు 19,500 మంది కార్మికులను నిరంతరం రాత్రి పగలని కూడా సర్వీసులో నిర్వహిస్తూ కేసీఆర్ ప్రభుత్వం మమ్మల్ని 24,000 మంది రెగ్యులర్ చేస్తే ఈ రోజు స్టాండింగ్ ఆర్డర్ పెట్టి మమ్మల్ని రెగ్యులర్ ఉద్యోగాలు బెనిఫిట్స్ లేకుండా ఇప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్న 19,500 మంది కార్యశాల వేతనాలతో మీరు 3 నెలల నుంచి ప్రభుత్వానికి ఇంత తెలియజేయడం కూడా పరిస్థితి లేదు. అవసరం అనుకుంటే మేము సమ్మె కూడా పోవడానికి సిద్ధంగా చేస్తున్నాం. గవర్నమెంట్ స్పందించకపోతే అంతరాయంగా కలిగించడానికి సిద్ధంగా కోరుతున్నాం.